అందరికీ నమస్తే అండి. సుమారుగా 10 రోజుల నుంచి ఏలూరు జిల్లా పరిధిలోని కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరులో 2 వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులాగా అగ్నిగుండం రగులుతోంది. ఒక పెద్ద చిచ్చు రగులుతోంది. ఆ చిచ్చు 100% కుల చిచ్చే. 2 కులాలకు మధ్య జరుగుతున్న యుద్ధమే, 2 కులాలకు మధ్య జరుగుతున్న గొడవే. అయితే దీన్ని మీడియాలు పెద్దగా హైలైట్ చేయట్లా. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చాలా తక్కువ కవర్ చేస్తున్నారు, రావట్లేదు. ఈవెన్ సాక్షిలో కూడా పెద్దగా కవరేజ్ లేదు, ఆ ఇష్యూని కవర్ చేయట్లా. ఎందుకంటే అక్కడ పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు మాత్రమే ప్రయత్నం. ఇప్పుడు పార్టీలకు సంబంధం అనుకోండి, ఆ పార్టీల పేపర్లు బొలోమని రాసేస్తారు. కానీ ఇక్కడ కులాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఏ ఒక్క కులాన్నో వెనకేసుకోవడానికి, ఏ ఒక్క కులాన్నో తగ్గించడానికో, ఏ ఒక్క కులాన్ని తప్పు అని చెప్పడానికో మీడియాలు సిద్ధంగా లేవు. అక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఇటువైపు ఈ కులంలో అన్ని పార్టీలు ఏకమైపోయారు, ఈ కులంలో అన్ని పార్టీలు ఏకమైపోయారు. అయితే ఈ ఇష్యూ మొత్తాన్ని సింపుల్గా పైపైన చెప్తాను. అంత డెప్త్గా కవర్ చేయడానికి, అంటే డెప్త్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తానమాట. ఆగస్టు 31వ తేదీన కైకలూరులో ఒక గొడవ జరిగింది. అది 2 వర్గాలకు మధ్య గొడవ. ప్యూర్లీ ఒకవైపు కాపు సామాజిక వర్గం, ఒకవైపు ఎస్సీ మాలలు అనమాట. వాళ్ళకి సంబంధించిన గొడవ. ఆగస్టు 31వ తేదీన గొడవ జరిగినప్పుడు ఒక వర్గానికి చెందిన వ్యక్తిని మరో వర్గం వాళ్ళు కొట్టినప్పుడు ఊర్లో పెద్దలందరూ కలిసి కూర్చొని ఇదిగో ఇంకోసారి గొడవ జరగకూడదు అని చెప్పి 2 వర్గాలకు కూడా సర్ది చెప్పి పెద్దలందరూ కూడా సైలెంట్ అయ్యారు. సో కానీ అక్కడ 2 వర్గాల మధ్య కూడా సైలెంట్గా ఎవరు విద్వేషాలు వాళ్ళు రెచ్చగొట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చెప్తాం మీ పని, అప్పటికే సవాల్ చేసుకొని ఉన్నారు. దాంతో అప్పుడే పోలీసులు అలర్ట్ అయ్యి ఒక కన్నేసి ఉంచారు. సెప్టెంబర్ 5వ తేదీన ఇటువైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏరియా ప్రాంతం నుంచి వినాయకుడి నిమజ్జనం కోసం ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఇటువైపు నుంచి ఒక కుర్రాడు, అజయ్ అనే కుర్రాడు, ఇంకొక ఇద్దరిని బండి మీద అటువైపు వెళ్ళాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో చెప్పారు, బాబు అటు వెళ్ళకు, అది జరుగుతుంది కదా, ఆల్రెడీ మీ మధ్య చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అనవసరం గొడవ జరుగుద్ది అంటే ఈయన నేను వెళ్తే తప్పేంటి, ఇటువైపు మాకు దారి లేదేంటి, ఇది మా ఊరే కదా, మేము కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పి అక్కడ కొంత వాగ్వాదం జరిగింది. అలా వెళ్ళే క్రమంలో ఆ కుర్రాడు ఇంకా అటువైపు వెళ్ళడం, అక్కడ మాట పెరగడం, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో ఆ కుర్రాడిని, ఆ ఎస్సీల కుర్రాడిని వీళ్ళందరూ కొట్టారు. మొత్తం అందరూ కలిపి కొట్టారు. వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు, కర్రలు కూడా తెచ్చుకున్నారు. ఎవరైతే ఊరేగింపులో ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజానికి కర్రలు కూడా తెచ్చుకున్నారు. అంటే నేను ఈ వీడియో చేయడానికి 2 వర్గాలతో మాట్లాడాను అండ్ పోలీసులతో కూడా మాట్లాడాను. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, చాలా సున్నితమైన అంశం. నేను పూర్తిగా చెప్పలేను, అలాగని పూర్తిగా దాచిపెట్టలేను. సో ఉన్నదన్నట్టు జరిగింది అవుటర్ వ్యూ మాత్రమే, ఓవర్ వ్యూ మాత్రమే ప్రజెంట్ చేస్తాను అనమాట. సో అక్కడ అంటే ఈ ఎస్సీల కుర్రాడు వెళ్ళినప్పుడు వాళ్ళు కొట్టిన మాట వాస్తవం. అంతకుముందే గొడవ అయింది కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టారు కాబట్టి ఇక్కడ గొడవ వద్దామని ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళ కర్రలు తెచ్చిన మాట వాస్తవం. సో ఈ కుర్రాడిని కొట్టడంతో ఒకేసారి వీళ్ళందరూ, ఈ ఎస్సీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా గొడవకు వచ్చారు. అదే టైంలో వీళ్ళు కూడా అందరూ గొడవకు వచ్చారు. అక్కడ కాసేపు కొట్టుకున్నారు, పోలీసులు వచ్చారు, వీళ్ళని విడగొట్టారు. ఆ తర్వాత వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళు కులం పేరుతో వీళ్ళని తిట్టారు కాబట్టి ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళ మీద, కొంతమంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఉన్నారు కదా ఎస్సీలు, వీళ్ళని కొట్టారు. సో వీళ్ళకి కొంతమందికి తలలు పగిలాయి అండ్ కొంతమందికి ఒళ్ళంతా కూడా కమిలిపోయింది కాబట్టి వీళ్ళ మీద 353 కేసులు కూడా పెట్టారు, ఎస్సీలకు సంబంధించిన కొంతమంది మీద. సో పోలీసులు అంటే ఓవరాల్గా ఈ ఇష్యూలో పోలీసులు చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తగలడిపోద్ది, రాష్ట్ర వ్యాప్తం పెద్ద ఇష్యూ అయిపోద్ది. ఇది కులాలకు సంబంధించిన గొడవ అయినప్పుడు మరో చుండూరో లేదా మరో కారంచేడో లేదంటే మరో అనేటట్టు అంత పెద్ద గొడవ అయిపోద్ది. కాకపోతే ఇది పల్నాడు లేదా రాయలసీమ లేదా అంత కరుడుగట్టిన ప్రాంతం, అంత చైతన్యం ఉన్న ప్రాంతం కాదు కాబట్టి, అండ్ దీన్ని మీడియా కూడా, రాజకీయ పార్టీలు కూడా నెత్తిన వేసుకోలేదు కాబట్టి కాస్త ఇలా బ్యాక్ ఎండ్లో నడుస్తుంది. అయితే పోలీసులు చాలా మెచ్యూర్డ్గా, చాలా చాకచక్యంగా వ్యవహరించారనమాట. ఏలూరు డిఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు వెళ్ళడం, కైకలూరు డైలీ వెళ్ళడం, వెళ్ళి 2 వర్గాలతోనూ మాట్లాడడం, భారీగా పోలీసులను మోహరించడం. ఇటువైపు ఎస్సీల కాలనీలో భారీగా పోలీసులు ఉన్నారు, అటువైపు కాపులు ఉన్న ఏరియాలో కూడా పెట్టారనమాట. ఎక్కడా కూడా ఇంబ్యాలెన్స్ చేయకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ పోలీసులు ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా అనుక్షణం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.
ఎవడో ఒకడు తెలుగుతూనే ఉన్నాడు. ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మళ్ళీ నిన్న రాత్రి కూడా ఒక గొడవ జరిగింది. అంటే ఇది రాజకీయంగా ఎప్పుడు టర్న్ అయిందంటే, సాధారణంగానే ఎస్సీల ఓట్లు అనేసరికి మోర్ దాన్ 80% ఒక పార్టీకి సంబంధించినవి. ఇక్కడ రాజకీయం ఎంటర్ అయింది. అక్కడ కైకలూరు మాజీ ఎమ్మెల్యే అండ్ వైసీపీ వాళ్ళు కొంతమంది వీళ్ళు అనుకుంటే రెచ్చగొడుతున్నారు. సో ఇక్కడ వీళ్ళలో అన్ని పార్టీలు ఉన్నారు. ఎందుకంటే అక్కడున్న వైసీపీ నాయకుడిది కూడా వీళ్ళ సామాజిక వర్గం, కానీ ఓట్లు వీళ్ళకు ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ నాయకుడిదేమో, వైసీపీలో ఉన్న నాయకుడిదేమో సామాజిక వర్గం కాపు, కానీ అతను ఓట్ బ్యాంక్ ఎస్సీల్లో ఉంది. ఇక్కడ కాపుల్లోకి వచ్చేసరికి జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరూ కలిసిపోయారు. పార్టీలకు సంబంధం లేకుండా కలిసిపోయారు. ఇక్కడ మాత్రం ఉన్నది ఒకే ఒక్క పార్టీ డామినేషన్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ వీళ్ళు పదే వీళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళు రెచ్చిపోవడం ఇవన్నీ జరుగుతుండేసరికి పోలీసులు కొంచెం కంటి మీద కునుకు లేకుండా గత వారం రోజుల నుంచి పికెట్ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అక్కడ కొంతమంది మీద ఈ ఎస్సీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది మీద కేసు నమోదు చేశారు ఈ కాపుల్లో. అందులో కొల్లి బాబీ అని మొదటి నుంచి కూడా కొంచెం ఓవర్ చేసే వ్యక్తి. ఆ కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి అనేక విమర్శలు, ఆరోపణలు అతని మీద వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ ఆయన చేస్తున్నాడు అనేది బాగా ఆరోపణలు అనమాట. సో ఇప్పుడు ఈ బీజేపీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే బీజేపీ కామినేని శ్రీనివాస్ గారు, ఆయన నాన్ కాంట్రవర్సీ, కొంచెం సైలెంట్గా ఉంటాడు ఆయన. కానీ ఆయనకు కూడా ఈ విషయం ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తెర వెనుక తెర ముందు వ్యవహారాలు చాలా చేస్తున్నారు. సో ఇప్పుడు అతని మీద కూడా కేసు పెట్టాలి, అతను కూడా ఉన్నాడు, గొడవల్లో ఉన్నాడు అనేది ఎస్సీల ఆరోపణ. కానీ అక్కడ నిజంగా ఆ రోజు యాక్షన్ ఫీల్డ్లో అతను లేడు, అతన్ని కావాలని తప్పిస్తున్నారని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఇలా ఎవరూ కాంప్రమైజ్ అవ్వట్లా, ఏ వర్గము కాంప్రమైజ్ అవ్వట్లా. ఇలా ఈ గొడవ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆగిందనమాట. సో దీనికి సంబంధించి మేబీ ఇది మరో చుండూరు, లేదంటే మరో కారంచేడు, లేదా మరో దేవరపల్లి, లేదా అంత పెద్ద ఇష్యూ అయితే కాదు. కానీ ప్రస్తుతానికి సద్దుమణిగింది, ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. కానీ ప్యూర్లీ రెండు కులాల మధ్య, ఒక కులం ఆధిపత్య ధోరణి, మరో కులంలో ఉన్న దాన్ని వ్యతిరేక భావన కావచ్చు, లేదా అహంకార ధోరణి కావచ్చు, ఏదైనా సరే ఈ కులాల మధ్య ప్యూర్లీ కులచిచ్చు అనమాట. ఈ రోజుల్లో కూడా ఇంత చదువుకొని ఇంత చైతన్యం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెచ్చగొట్టుకోవడం, ఒకరినొకరు పోస్టులు పెట్టుకోవడం, ఒకరిని రెచ్చగొడుతూ మరొకరు పోస్టులు పెట్టుకోవడం, అంతా గొడవంతా సర్దుమనుకుంది అనే టైంకి ఒక సామాజిక వర్గం వాళ్ళు రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, మీరు మమ్మల్ని ఏం చేయలేకపోయారు అని. సో దాంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య గట్టి గొడవ ఉంది. సో దీన్ని మనం ఏ ఒక్క వర్గాన్నో తప్పుపట్టడానికి, ఏ ఒక్క వర్గాన్ని ఇచ్చేయడానికి అయితే లేదు. సో పోలీసులు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ప్రస్తుతానికి కొంతమంది ఏలూరు పోలీస్ స్టేషన్లో, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనమాట. మేబీ దీనికి సంబంధించి కొంచెం అప్డేట్స్, అంటే సున్నితంగా ఉంది కాబట్టి నేను ఓవర్ రివ్యూ చెప్పాను. కాస్త సద్దుమణిగిన తర్వాత ఓవరాల్ ఇష్యూ ఏంటనేది మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.